హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు షూ క్రియేషన్స్. మనం ఈజీ ప్రాసెస్లో 10 మినిట్స్లో ఆది బ్లౌజ్తో మనం ఎలా కట్ చేసుకోవాలని నేను చూపిస్తా చూడండి. మనం నీట్గా ఇట్లా ఫోల్డ్ చేసేసుకొని బ్లౌజ్ అక్కడి నుంచి అక్కడ పెట్టేసుకుందాము. నడుము సైజు కన్నా ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుందాము, ఎందుకంటే టక్స్కి కుట్టుకుంటాం కాబట్టి. పైన ఆమ్ రౌండ్ కాడ కూడా మనం చూసారు కదా, పావు ఇంచ్ పైకి పెట్టేసుకుందాము. షోల్డర్ కాడ కరెక్ట్ గీసుకొని స్ట్రైట్ లైన్ గీసేసుకుందాము. నేను ఫుల్ షోల్డర్ విత్ నేను 5.5 తీసుకుంటున్నా అండి. 5.5లో అదొక 3, ఇదొక 2.5 తీసుకుంటున్నా, మొత్తం 5.5. ఆమ్ రౌండ్ కాడ ఇట్లా స్ట్రైట్ లైన్ గీసేసుకొని 1.5 ఇంచ్ తీసుకుందాము. ఆ రౌండ్ గురించి 1.5 ఇంచ్ తీసుకొని ఆమ్ రౌండ్ స్కేల్ ఉంటుందండి, ఆమ్ రౌండ్ స్కేల్తో గీసుకోండి. బిగినర్స్కి చాలా బాగా యూజ్ అవుతుంది. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇప్పుడు మనం కింద డీప్ చూసుకుందాము, నడుము డీప్ అట్లా పెట్టేసుకొని దానికి 3 ఇంచెస్ పెట్టుకుంటున్నాను అండి నేను. కింద పైవ 2.5 ఉంది, కింద 3 పెట్టుకోవాలి ఎప్పుడైనా సరే. పైన మనం ఎక్కువ పెట్టేసుకుంటే కనుక జారిపోతుంది బ్లౌజు, షోల్డర్ కాడ మనం వేసుకున్నప్పుడు. అక్కడ రౌండ్ గీసేసుకుందామండి. నేను దీన్ని వేరే డిజైన్గా కుడతాను, కట్ వర్క్ డిజైన్, అది కూడా మీకు పోస్ట్ చేస్తాను చూడండి. ఇప్పుడు మనం అక్కడి నుంచి ఖర్చు కావాలి కాబట్టి 2 ఇంచెస్ పెట్టుకుందాము. ఖర్చుకి మ్యాక్స్ 2 ఇంచ్ సరిపోతుందండి, 2.5 2 ఇంచెస్ అయితే సరిపోతుంది. పెట్టుకొని నేను ఇంకోసారి చూపిస్తున్నా బ్లౌజ్ చూడండి, కరెక్ట్ వచ్చిందా లేదా అని ఒకసారి చెక్ చేసుకుందాము. నడుము సైజు 1 ఇంచ్ ఏమో టక్స్ గురించి పెట్టుకుందాము. చూసారు కదా, ఆ ఖర్చు గురించి అదొక 2 ఇంచెస్ పెట్టుకున్నాము. అక్కడేమో ఆమ్ రౌండ్ కరెక్ట్ వచ్చిందా లేదా అని చూస్తున్నా, పైకి 1 ఇంచ్ పెట్టుకున్నాము. షోల్డర్ సరిపోయింది, 1/2 ఇంచ్ పైన జాయింట్ గురించి. నెక్ డీప్ సరిపోయింది, మొత్తం కట్ చేసేసుకుందాం మనం నీట్గా. మనం ఫస్ట్ చెక్ చేసుకోవాలండి, చెక్ చేసుకోకపోతే కరెక్ట్ ఉండదు. నేను అక్కడ ఏం చూపిస్తున్నా అంటే, నాకు నడుము సైజు 11 ఇంచెస్ ఉందండి. ఆ ఆమ్ రౌండ్ కూడా అంతా వచ్చిందా లేదా కరెక్ట్ చెక్ చేసుకోవాలి, లేకపోతే బ్లౌజ్ కుట్టినప్పుడు కరెక్ట్ ఉండదు. నాకు కరెక్ట్ వచ్చిందండి. కరెక్ట్ రానోళ్ళకి పైకి కిందకి అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసేసుకుందాము, బ్లౌజ్ ఎట్లా ఉందో అట్లా కట్ చేసేసుకొని టక్స్ పెట్టేసుకుందామండి నీట్గా. టక్స్ పెట్టేసుకొని ఫ్రంట్ పార్ట్ వేసేసుకుందాము. ఫ్రంట్ పార్ట్ క్రాస్ కటింగ్ అండి, ఇది స్ట్రైట్ కటింగ్ కూడా వేసుకుంటారు, కానీ మ్యాక్స్ అందరు క్రాస్ కటింగే ప్రిపేర్ చేస్తారు. అందుకనే నేను క్రాస్ కటింగే వేసి చూపిస్తున్నాను మీకు ఇక్కడ. మొత్తం అట్లా స్ట్రైట్ ఇంకా ఏముండదండి, మొత్తం చుట్టూ ఇట్లా గీసేసుకోవడమే. గీసుకున్న తర్వాత తీసుకొని మనకి సంఖ దగ్గర కొంచెం లోతు తీస్తాం కాబట్టి ఆ లోతు నేను డ్రా చేసుకుంటున్నాను. 1/2 ఇంచు తీసుకున్న తర్వాత కింద మనం 2 ఇంచెస్ తగ్గించాలి. 2 ఇంచెస్ తగ్గించి నేను మీకు చూపిస్తున్నాను, ఎందుకంటే నేను మొత్తం గీసాను కాబట్టి వేసేసి. 2 ఇంచెస్ స్ట్రైట్ లైన్ గీసుకొని ఇప్పుడు మనం మార్క్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ చూపిస్తున్నా మార్క్ చేసుకొని. ఫ్రంట్ సైడ్ మనము ఎంత డీప్ ఉందో చూసుకొని 1/2 ఇంచ్ షోల్డర్ జాయింట్కి తీసేసి మిగతాది మనం చూసుకోవాలండి. నాకు ఇక్కడ 6 ఇంచెస్ వచ్చింది కస్టమర్ది డీప్, ఫ్రంట్ డీప్ 6 ఇంచెస్ గీసుకున్నాను. అది కరెక్ట్ వచ్చిందా లేదా అని మనం ఆది బ్లౌజ్తో కూడా చెక్ చేసుకోవాలండి, లేకపోతే ఎక్కువ తక్కువ అయిపోతుంది. ఆ షోల్డర్ జాయింట్ కాడి నుంచి అక్కడికి చూసారు కదా, నాకైతే కరెక్ట్ వచ్చింది. కరెక్ట్ రానోళ్ళకి పైకి కిందకి అడ్జస్ట్ చేసుకొని మనం గీసుకోవాలి. నేను ఇంకోసారి చూపిస్తున్నాను డీటెయిల్గా. జాయింట్ కాడి నుంచి కింద మనం గీసాం కదా, అక్కడి వరకు చెక్ చేసుకోవాలి నీట్గా. చూసారు కదా, నాకు కరెక్ట్ వచ్చేసింది. ఇప్పుడైతే మనం టక్స్ పెట్టుకుందాము. 1.5 ఇంచ్ తీసుకుంటున్నా అండి నేను. 1 ఇంచ్ తీసుకోవచ్చు, 1.5 ఇంచ్ తీసుకోవచ్చు. అక్కడి నుంచి అక్కడ 3 ఇంచెస్ తీసుకుంటున్నా. 3 ఇంచెస్ తీసుకొని చూసారు కదా, అట్లా కింద 3 ఇంచెస్ అట్లా తీసుకోకూడదు, క్రాస్గానే తీసుకోవాలి 3 ఇంచెస్. అంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలా నేర్పిస్తారండి. నాకు నేర్పించిన వాళ్ళు అయితే ఇట్లానే చెప్పారు, నేను కూడా అట్లానే చేస్తాను, నాకు పర్ఫెక్ట్గా వస్తుంది. 2.5 తీసుకుందాం పైకి, ఎవరికైనా సరిపోతుంది. ఈ మేడం కొంచెం పర్సనాలిటీ ఉంటారు, సో నేను అది కూడా మీకు గీసి చూపిస్తా. చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఎట్లా పెట్టుకోవాలి టక్స్ అని చెప్పేసి 2.5 తీసుకోవాలి. కింద మనం పెంచుకోవాలండి, 1/2 ఇంచ్ పెంచుకున్నా నేను. చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఏంటంటే గుంజదండి. ఇప్పుడు మనం ఇట్లా 1/2 ఇంచ్ కింద తీసుకోవడం వల్ల గుంజదు, లేకపోతే గుంజుతుంది బ్లౌజు. నేను ఎక్స్ట్రా 1 ఇంచ్ సైడ్కి తీసుకున్నా కదా, అట్లా పైన ఒక 1/2 ఇంచ్ కింద కట్ చేసేసుకొని చూసారు కదా నేను ఎట్లా చూపిస్తున్నా. షోల్డర్ కాడి నుంచి అక్కడికి
ఆ టక్స్ కాడ నుంచి ఇట్లా స్ట్రైట్గా పట్టుకుంటే కరెక్ట్ వచ్చిందో లేదో చూసుకోవాలి. 1కి 2 సార్లు బ్లౌజ్ మనం చెక్ చేసుకొని కట్ చేసుకోవాలండి బ్లౌజు. నేను కట్ చేసిన విధంగా మీరు కట్ చేస్తే పర్ఫెక్ట్గా వస్తుంది బ్లౌజు. ఎవరైనా ట్రై చేయండి. ఇవి నేను ఎందుకు నెక్స్ కట్ చేస్తలేదంటే నేను కట్ వర్క్ పెడుతున్నాను అండి, అందుకే కట్ చేస్తలేదు. ఇప్పుడు హ్యాండ్స్ చూద్దాము. హ్యాండ్స్ కూడా సేమ్ ఫస్ట్ హైట్ కాదండి, కింద లెంత్ చూసుకుందాము. చూసుకొని హైట్ నేను ఎట్లా పెడుతున్నా నీట్గా ప్లేస్ చేసుకొని బ్లౌజు పావించి పైకి పెట్టుకోవాలి ఎప్పుడైనా సరే. కుట్టినాక అది కరెక్ట్ సైజ్కి వస్తుంది. అది నేను నెక్ది హ్యాండ్ ఇట్లా వస్తుంది కదండి ఆమ్ రౌండ్ స్కేల్, అది నేను ఆన్లైన్లో బుక్ చేశాను. ఎవరికైనా లింక్ కావాలితే డిఎం చేయండి, చేస్తాను ఖచ్చితంగా. మీషోలో బుక్ చేసుకున్నాను నేను. అరౌండ్ 2.5 ఏమో పడిందండి, 250 ఏమో పడింది. చాలా బాగుంది, యూజ్ అవుతుంది. క్రాస్ బెల్ట్ని కట్ చేసుకున్నామండి. హైట్ పెట్టుకున్నాను. హైట్ కంటే మనము ఒక 1 ఇంచ్ ఎక్కువనే తీసుకుందామండి, ప్రాబ్లం ఏం లేదు. స్టిచ్చింగ్ అయినా కట్ చేసేసుకోవచ్చు. నేను అక్కడ ఎంత ఉంది ఆది బ్లౌజ్తోనే కొలిచి చూపిస్తున్నాను మీకు. పైన 3 ఇంచెస్, కింద 2.5, ఇక్కడ 2.5 తీసుకొని స్ట్రైట్ లైన్ గీసేసుకుందాం. క్రాస్గా అట్లా షేప్ ఇచ్చేసుకొని కట్ చేసేసుకుందామండి. అంతేనండి, చాలా ఈజీ బ్లౌజ్ కటింగ్ చేసుకోవడము. కాకపోతే మనం చూసుకోవాలండి, 1కి 2 సార్లు చూసుకుంటే